మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో రాహు జగ్గా ఉన్నారు. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో, లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు ఆరింటున్నారు. కీడించి మేలినట్టుగా ఏదైనా సరే ఒక నిర్ణయానికి తీసుకునేప్పుడు ముందు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా రండి. అది మంచిదా కాదా, దానివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా అన్న భావన ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత ఆలోచించవచ్చు. అది ఒక ముఖ్యమైన విషయం మీకు ఎదురుపడుతుంది, అది ఏంటని ఆలోచించండి. అది ముందు నెగిటివ్కి వెళ్ళండి, తర్వాత పాజిటివ్కి రండి. ఇది కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది జాగ్రత్త వహించాలి. అత్యంత సన్నిహితులతోటే ఏదైనా విషయం ఉంటే డిస్కస్ చేయడం చెప్పదగిన సూచన. అందరికీ బహిర్గతం చేసి తర్వాత ఇబ్బంది పడడం కంటే ఏదైనా సరే ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఏముందో ఇంట్లోనే పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగపరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. మంచి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆలస్యం అవుతుంది. కానీ ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్ చదువుదాం అనుకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పర్వాలేదు అనుకుంటుంది. చిరు వ్యాపారస్తులకు ఒక మోస్తరుగానే ఉంటుంది. ఏది పని చేసినా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం అనే భావన ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది. గొడవలు అంటే బంధుమిత్రులతోటి లేదా సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మన వాళ్ళు ఎవరు, పలావాళ్ళు ఎవరు, మన బిజినెస్ మనం చక్కగా చేసుకుంటున్నాం, 10 మంది వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనకి ఎందుకు అని చెప్పేసి దాన్ని వదిలేయడం, తర్వాత లాస్ అవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వ్యవహార శైలి వచ్చేసరికి మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళడం, అది మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతుంది. కానీ ప్రమోషన్స్ మటుకు రాదు. మీరు ఎంతో కష్టపడతారు, కానీ కష్టానికి తగిన ఫలితం మటుకు ఇంకొకరు లాక్కుంటారు. అది ఎప్పుడు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను భావన ఉంటుంది. ఒకసారి రిజైన్ చేసేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏలినాశ నడుస్తున్నప్పుడు శివనామస్మరణ చేసుకుని ఏలినాశని శని తైలాభిషేకాలు చేసుకుని అఘోర పాశుపత హోమం చేయించుకోండి. దాని ద్వారా కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి ఉద్యోగం, మంచి శాలరీతోటి ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా ఈ వార్త విని చాలా ఆనందానికి ఇదవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, ఎంతో చదువుకున్నాం, క్యాంపస్లో మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి అనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాశకరంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం కొంతవరకు ఏర్పడుతుంది. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. బంధువులతో విభేదాలు, గొడవలు ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఏదైనా సరే మనకి ఎందుకో మన పని మనం చేసుకుపోదాం, నలుగురితో పాటు కలిసి ఉందాం అనే భావనకు వచ్చేస్తారు. ఇది నీతిగా న్యాయంగా వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి నీతిగా వెళ్దాం అనుకున్నా సరే పక్క వాళ్ళు మేము అవినీతి పట్టించే విధంగా కూడా తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే కానీ 10 మంది చెప్పిన సలహాలు తీసుకుని పాటించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం మీకు తప్ప ఎవరికీ ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎటొచ్చే ప్రాబ్లం వస్తే మిమ్మల్ని ముందు పెట్టి మీరే చేశారని అంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ఆరోగ్యరీత్యా కొంతవరకు బాగున్నా సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి